గత ఫిబ్రవరిలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరుతో మోసం చేసిన బాధితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో సుమారుగా 100 కోట్ల ఘరానా మోసం చేసి పారిపోయిన పుల్లయ్యను సిసిఎస్ ఏసీపీ మల్లికార్జున ఆధ్వర్యంలో బీకేగూడలోని అతని ఇంటి వద్ద తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు అతని ఇంటికి చేరుకుంటున్నారు. విచారణ అనంతరం పోలీసులు తిరిగి సిసిఎస్కు తీసుకెళ్తున్నారు. వ్యాన్లో నిందితుడిని తీసుకెళ్తున్న సమయంలో బాధితులు వ్యాన్ను వెంబడించే ప్రయత్నం చేశారు. నేను చెత్తబండి కొట్టుకుంటా నెలకు వచ్చేసి 1,00,000 అట్లా కట్టుకుంటూ వచ్చినా సార్. అంటే ఏదో అట్లా కట్టుకుంటూ వచ్చినా సార్. మొత్తం 30 లక్షల చీటీలో 10 లక్షల చీటీ అయిపోయింది. దాంట్లో డబ్బులు కట్టలేదని చెప్పేసి 10 లక్షల చీటీలోని 20 లక్షల చీటీ దానికి నేనేం చేసినానంటే 10 లక్షలు అమౌంట్ ఇవ్వకున్నందుకు దాంట్లోనే నేను అమౌంట్ ఇవ్వకుండా ఆ అమౌంట్ని కట్ చేయించిన సార్. కట్ చేయించిన తర్వాత ఫిబ్రవరి 26వ తారీఖు నా పొద్దు ఊరికి రా, ఊర్లో ఇస్తా అని చెప్పేసి అన్నాడు సార్. ఊరికి రా అని చెప్పేసి అన్నందువల్ల నేను నా భార్య వేరే మొత్తం అరేంజ్ చేసి చెత్తబండి కొట్టినీక అతనికి అరేంజ్ చేసి మేము ఊరికి వెళ్ళినాం సార్. ఊరికి వెళ్ళిన తర్వాత వాడు 2 days బిఫోరే మేము వేరే దేవుని పోయినాం సార్. వేరే దేవుని పోతే అక్కడ సిగ్నల్ లేదు సార్. సిగ్నల్ రాకపోతే వేరే వాళ్ళు మాకు చెప్పారు. ఐపీలోన ఇప్పుడు మళ్ళీ మాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే మొన్న 21 లక్ష కడితే 21 లక్షకు గాను వాడు కనీసం అంటే 8 లక్షలు మాత్రం ఐపీ చూపిస్తున్నాడు సార్. మేము లాయర్ని అప్రోచ్ అయినాం. లాయర్ని అప్రోచ్ అయిన తర్వాత లాయర్ ఏమంటున్నాడు, ఐపీ పెట్టిన తర్వాత అవి డబ్బులు వస్తాయో రాబో కూడా తెలియదు బాబు అని చెప్పేసి లాయర్ చెప్తున్నాడు సార్. ఈ 20 లక్షల చీటీ వేసాం సార్. మేము వేసాము 5 లక్షలు 4 వేసాం సార్. 10 నెలలు 12 నెలలు కట్టాను సార్. అన్ని కూడా మన శివరాత్రి రోజు కూడా వస్తూ తాకట్టు పెట్టి కట్టి వెళ్ళాను సార్ 70,000 దాకా. వాడిని ఒక్కసారి చూపించండి అని పోలీసులు మొత్తుకున్నాను, దండాలు పెట్టడం వాళ్ళైనా అసలు మా మాట వెళ్ళలేదు సార్. అది ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యత చెప్పండి సార్. పోలీసు వాళ్ళు ఏంటి వాడు మాకు ఇప్పించాలి, అది మాకు కనిపిస్తే చాలు, మాట్లాడించాలి కదా. 3 గంటలు నించున్నాం ఇదే లైన్లో నించొని. వచ్చి మీరు కూడా చూస్తున్నారు కదా టీవీ వాళ్ళు కూడా. ఇంతమంది బాధ అర్థం చేసుకోకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు అసలు చెప్పండి వీళ్ళు డ్యూటీలు. మాకు న్యాయం చెప్పండి ఆ మాట ఒకటి. మేము ఇక్కడ ఆయన డబ్బులు అయితే ఇక్కడ వస్తాం, ఆయన ఇంటి ముందే కదా పోలీసు అక్కడికి వెళ్ళి వస్తాం అంతే. అది మేము మాకు 15 లక్షల దాకా వస్తాయి సార్ కట్టినవి. మాకు కట్టినవి మాకు వేరే పెయింటర్ సిద్ధని ఆయన వేసాడంట.